దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 109వ కీర్తన 31వ వచనంలో దావీదు పలికిన మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను, నేను చదువుతున్నాను. 109వ కీర్తన 31వ వచనం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చువాని చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. దావీదు తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ దరిద్రుని ప్రాణమును అని మాట్లాడే మాటను గమనించినప్పుడు ఈ దరిద్రుడు ఎవరు అని ఆలోచిస్తే ఆ ముందు వచనంలో 22వ వచనం నేను చదువుతున్నాను. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది, సాగిపోవు నీడవలే నేను క్షీణించుచున్నాను, మిడతలను పారదోలునట్లు నన్ను పారద్రోలుదురు. నేను దీన దరిద్రుడను అని దావీదు పలుకుతూ, దావీదు పక్షముగా అనగా దావీదు కుడి ప్రక్కన దేవుడు ఏ విధంగా నిలుచుచున్నాడో ఆ మాటను జ్ఞాపకం చేసుకునే పరంపరలో ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆ మాటను ఇప్పుడు నేను చదువుతున్నాను. 31వ వచనం నేను మరలా చదువుతున్నాను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరుచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. ఈ దరిద్రుడు ఎవరు అని అంటే అది నేనే అని ముందు వచనాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు దావీదు దేవునిని ఏ విధంగా అనుభవించాడో, దేవుని సన్నిధిని ఏ విధంగా అనుభవించాడో ఆ అనుభవం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నన్ను విమర్శకు లోబరుచు వారి చేతిలోనికి నన్ను అప్పగించడు, నన్ను రక్షిస్తాడు దేవుడు అని చెప్తూ ఆయన నా కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. ప్రతి సమయంలో నా కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. అది నేను అనుభవించాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ ముందు మాట నేను మరొకసారి చదువుతున్నాను. 22వ వచనం. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది, సాగిపోయిన నీడవలే నేను క్షీణించుచున్నాను, మిడతలను పారదోలునట్లుగా నన్ను పారదోలుదురు. అంటే ఏ స్థితిలో తనున్నాడో, ఎంత దరిద్రాన్ని లేకపోతే ఎంత నిస్సహాయ స్థితిని అనుభవిస్తున్నాడో ఆ అనుభవాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏ విధంగా నన్ను రక్షించాడో ఆ రక్షించిన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఈ మాట నేను మరలా చదువుతున్నాను. ఆ మాటను, దరిద్రుని ప్రాణమును అనగా నా ప్రాణమును, దావీదు రాస్తున్న మాట అనగా నా ప్రాణమును విమర్శకు లోబరుచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై అనగా నన్ను రక్షించుటకై యెహోవా అతని అనగా నా కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. నా కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. నేను అనుభవించాను దేవుని యొక్క ఉన్నతమైన సహాయాన్ని. దేవుడు నన్ను ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా నన్ను మరుక్షణంలో ప్రాణం పోతుంది అనేటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఏ విధంగా రక్షించాడో, నా కుడి ప్రక్కన ఏ విధంగా నిలబడి నన్ను రక్షించాడో నేను అనుభవించిన క్రమంలో అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని అనుభవించిన స్థితిలో మాట్లాడుతున్నాడు. అయితే నిజముగా మనం దేవుని సన్నిధిలో విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు దేవునితో ఆ సాన్నిహిత్యాన్ని అనుభవించే అనుభవాలు, దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని అనుభవించగలిగే ఆ స్పృహ మనం కలిగి ఉంటున్నామా లేదా? ఒకవేళ అలాంటి స్పృహ మనం కలిగి లేకపోతే, అలాంటి ఆలోచన మనం కలిగి లేకపోతే, ఇదిగో దావీదు అంటున్నాడు, అతను నా కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. అలా నిలవబడ్డాడు కాబట్టే లోయల్లో దాగిపోయినా, లేకపోతే కొండలెక్కినా, లేకపోతే శత్రువు నన్ను వెంటాడినా, నేను గుహల్లో నేను దాగి ఉన్నా, ప్రతి పరిస్థితిలో నేను రక్షింపబడ్డాను అని అంటే కారణం, నేను ప్రాణంతో నిలవబడ్డానంటే కారణం దేవుడు నా కుడి ప్రక్కన నిలుచుచున్నాడు కాబట్టి ఆలోచిద్దాం. మన జీవితాల్లో దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని, దేవుడు మన ప్రక్కన నిలుచుచున్నాడు అనేటువంటి స్పృహ ఆలోచన మన ఎంతగానో బలపరుస్తుంది.
ఆయా సందర్భాల్లో దేవుని సన్నిధిలో విశ్వాసంతో నడుస్తూనే నిరాశ నిస్పృహకు గురవుతూ నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, లేకపోతే దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడు అన్నట్లుగా ఉంటాయి మన ఆలోచనలు కొన్ని సందర్భాల్లో. నో, దేవుడు నీ కుడి పక్కన నిలుచుచున్నాడు. నువ్వు అనుభవించగలిగితే చాలు, నువ్వు అనుభవించగలిగితే. ఇదిగో నేను అనుభవించాను, దావీదు అంటున్నాడు, నేను అనుభవించు ఆ దరిద్రుడను నేనే. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. అనుభవించగలిగితే ఆయన మన కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. మనల్ని బలపరచడానికి, మనల్ని పురికొల్పడానికి, మనల్ని నడిపించడానికి ఆయన మన కుడి ప్రక్కనే నిల్చున్నాడు. అనుభవించగలుగుతున్నామా? ఆలోచిద్దాం. దేవా, నువ్వు నా కుడి ప్రక్కనే ఉన్నావంటే ఆలోచన నిత్యము నాకు దయచే ప్రభు అని ప్రార్థించేద్దాం. అది అనుభవిద్దాం. అనుభవించిన దావీదు రాస్తూ ఉన్నాడు. అనుభవిద్దాం. దేవుని సన్నిధిలో మనంగా అప్పగించుకుంటూ, దేవా నువ్వు నా కుడి ప్రక్కన ఉన్నావు అనే భరోసా, అనే స్పృహ నేను కలిగి జీవించగలిగే కృప నాకు దయచే ప్రభువా అని ప్రార్థించేద్దామా? ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు మా కుడి ప్రక్కన నిలుచుచున్నావు. ఆ స్పృహ నిత్యము మాకు ఉండులాగున సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దావీదు జీవితంలో మీరు చేసిన అనేకమైన కార్యాలు, అనేకమైన సంకటమైన పరిస్థితి నుండి తప్పించిన స్థితి విషయాలన్నీ జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన నా కుడి ప్రక్కన నిలుచుచున్నాడు అని చెప్తున్నాడు ప్రభువా. నిజమే ప్రభు, మా జీవితాల్లో కూడా అనేకమైన ఉపద్రవాల నుండి, అనేకమైన సంకటమైన పరిస్థితుల నుండి లేవనెత్తావు, నడిపించావు, బలపరిచావు. మా కుడి ప్రక్కన నీవు నిలుచుతున్నావు కనుకనే ప్రభువా, దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.